నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ వాదం నడుస్తూ ఉంది. నిన్నగాక మొన్న సాయి ఈశ్వరాచారి మరణంతో ఉవ్వెత్తున ఎగిసింది బీసీ ఉద్యమం. అనేక రకాలుగా బీఆర్ఎస్లో ఉన్న బీసీలు జై బీఆర్ఎస్ జై బీసీ అంటే, కాంగ్రెస్లో ఉన్న బీసీలు జై బీసీ జై కాంగ్రెస్ అంటే, బీజేపీలో ఉన్న బీసీలు జై బీసీ జై బీజేపీ జై బీసీ జై హిందుత్వ అంటే, మరి నార్మల్గా బీసీల కోసం త్యాగాలు చేస్తున్న బిడ్డలందరూ జేఏసీలుగా ఏర్పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే 3 జేఏసీలు ఉన్న నేపథ్యం ఉంది. మరి 3 జేఏసీలు ఉన్నప్పటికీ ఎవరి ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేస్తున్నారు, ఎవరిని తప్పుపట్టడానికి లేదు. ఉద్యమాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కనీసం పార్టీ పరంగానైనా ఇస్తాము అని పుంఖనామాలు కొట్టిన రేవంత్ సర్కార్కు గట్టి బుద్ధి చెప్పే రోజులు బీసీల నుంచి మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొక జేఏసీ ఆవిర్భావం ఏర్పడింది. చాలా పెద్ద ఎత్తున ఇది కంప్లీట్గా ఉన్న జేఏసీలతో పోల్చుకుంటే కంప్లీట్గా అంటే బీసీల అస్తిత్వం ఏంది, ఈ బిడ్డలందరూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీలో పనిచేసిన బిడ్డలు. ఇది కంప్లీట్గా బీసీ డెమోక్రటిక్ జాక్ పేరుతో ఏర్పడ్డ సంస్థ ఇది. కోలా జనార్దన్ అన్న ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అందరూ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నాం. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏ విధంగా ముందుకెళ్తున్నారు జిల్లాలల్లో, ప్రజెంట్ బీసీల పొజిషన్ ఎట్లా ఉంది, నిజంగానే బీసీలకు అన్ని పార్టీలు అండగా ఉంటున్నాయా, అండగా ఉన్నట్టు నటించి ఆ బీసీలను బొందబెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారన్నా, ఏ మీటింగ్ ఎజెండా ఏంది, ఏం పెట్టుకుంటున్నారు? నా పేరు నాగనమోని చెన్నరాములు. నేను బీసీ డెమోక్రటిక్ జేఏసీ జాతీయ కన్వీనర్. బీసీ డెమోక్రటిక్ జేఏసీ అనేది ఎందుకు ఏర్పడిందంటే, జేఏసీ అనేటువంటిది బీసీలు అనేటువంటి వాళ్ళు 134 కులాలు తెలంగాణలో. ఈ 134 కులాలను ఏ 1-2 కులాలు డామినేట్ చేయడం కాకుండా అన్ని కులాలను కూడా కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో బీసీలు, ఎంబీసీలు, నోమడిక్ ట్రైబ్స్, సెమీ నోమడిక్ ట్రైబ్స్, అదేవిధంగా సంచార జాతులు, వీళ్ళందరినీ కలిపి మొత్తంగా బీసీ ఉద్యమాన్ని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నడపాలనేటువంటి ఉద్దేశంతో బీసీ డెమోక్రటిక్ జేఏసీ ఏర్పడింది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందే బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఉద్యమం నడుస్తుండగా, మరి కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్లో మరి బీసీల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మేము 42% ఇస్తామని ఏకపక్షంగా వాళ్ళంతటా వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు. కానీ చేసిన డిక్లరేషన్ను కూడా మరి ఎన్నికల తర్వాత హామీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనపడలే. కేవలం మేము చేస్తున్నామనేటువంటి పేరుతో వంతుకు తంతుకు బీసీలు చేస్తున్నటువంటి ఉద్యమాలకు ఒత్తిడికి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేయడం, అన్ని రాజకీయ పార్టీలు దానికి సపోర్ట్ చేసి ఏకగ్రీవ తీర్మానం చేసినామని చెప్పడం, తర్వాత గవర్నర్ దగ్గర ఆమోదం పొందడం, తర్వాత డెడికేషన్ కమిటీ వేయడం, ఇవన్నీ కూడా ఎన్ని చేసినప్పటికీ చివరికి కోర్టుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో వేసిండ్రు. అసలు కోర్టులో వేసేటువంటి దానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఎందుకంటే కోర్టుకు వెళ్ళేటప్పుడు అగ్రీవుడు పార్టీ ఉండాలి, బాధితుడు ఉండాలి. మాధవరెడ్డి బాధితుడు కాదు, ఆయనకు ఎలాంటి రిజర్వేషన్ల వల్ల నష్టం జరగలేదు. కాబట్టి కోర్టు ప్రాథమికంగానే దాన్ని కేసే రానియకూడదు, వాస్తవంగా ఒప్పుకోకూడదు. ఎందుకు అని అంటే ఈడబ్ల్యూఎస్కు ఆల్రెడీ క్యాప్ను రిమూవ్ చేసి 50% క్యాప్ను రిమూవ్ చేసి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు బీసీలకు 50% క్యాప్ రిమూవ్ చేసి ఎందుకు ఇవ్వకూడదు? ఓసీలకు ఒక నీతి, బీసీలకు ఒక నీత. దీన్ని మా బీసీ డెమోక్రటిక్ చేసి ఖండిస్తుంది. అంతేకాకుండా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆడుతున్న డ్రామా ఏంటంటే, అది కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేదంటే నిన్న మొన్నటి దాకా మరి బీసీల గురించి కొంగజపం చేసినటువంటి బీఆర్ఎస్ కూడా ఈరోజు మేము కూడా బీసీల కోసం పనిచేస్తున్నామని చెప్పారు. 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్న రోజులు బీసీల కోసం ఏం చేయలేదు, కానీ ఇప్పుడు మేము చేస్తామని వాళ్ళు కూడా ముందరికి వస్తున్నారు. అంటే మేము బీసీ డెమోక్రటిక్ జేఏసీగా చెప్తున్న అంశం ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలు, ఈ అధికారం చలాయించినటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా, ఇవి అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు.
కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ పార్టీలు కేవలం బీసీలను మోసం చేస్తూ 56% ఉన్నటువంటి బీసీలు రిజర్వేషన్ ఇస్తే విద్యా ఉద్యోగాల్లో ఎడ్యుకేట్ అయితే రాజకీయ రంగంలో ఎంపీలుగానో ఎమ్మెల్యేలుగానో వీళ్ళు ముందుకొస్తే రాజ్యాధికారంలో భాగస్వామ్యం వహిస్తారు, శాసించే స్థితికి వస్తారనేటువంటి ఒక కుట్రతో వాళ్ళ పార్టీలు ఏవైనా, జెండాలు ఏవైనా, వాళ్ళ ఎజెండా మాత్రం ఒకటే. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలను అణగదొక్కి వారి హక్కులన్నింటినీ కూడా వాళ్ళు దోచుకొని తినేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి లక్షల కోట్ల బడ్జెట్ను కూడా వాళ్ళు మేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో హైకోర్టు పేరిట కాలయాపన చేస్తూ 42% కూడా తుంగలో దొక్కేసి ఎలక్షన్లకు వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రధాన బాధ్యత ఏంటంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ధర్నా జరిగితే ధర్నాకు వచ్చి ఆయన మద్దతు తెలియజేయలేదు. ఎవరు రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు, వాళ్ళ అధ్యక్షుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాలేదు. అంటే ఎంతసేపు ఉన్నా మేము చేస్తున్నాం అనేటువంటి నటన తప్పిస్తే వాళ్ళు చేయలేదు. పోగా ఇప్పుడు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నాం. మీరు, మీ నాయకులు, మీ 234 మంది ఎంపీలు పోయి పార్లమెంట్లో మీరు ప్రైవేట్ బిల్లు పెడతారా, ఏం బిల్లు పెడతారో పెట్టండి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా తర్వాత. అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత, ఎందుకంటే నువ్వు ఇస్తా అని చెప్పి మోసం చేసినావు కాబట్టి నీ బాధ్యత ఏంటంటే మీరందరూ కలిసి ఒక అఖిలపక్ష కమిటీ వేయాలి. ఫస్ట్ రాష్ట్రంలో వేసి అఖిలపక్ష కమిటీని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేసి బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఇస్తే తప్ప బీసీలకు న్యాయం జరగదు. ఇప్పుడున్నటువంటి బీసీ సంఘాలు జేఏసీలు ఏవైతున్నాయో బీసీ సంఘాలు జేఏసీలు కూడా ఆయా పార్టీలకు ఒత్తిడికి గురి అయిపోయి మీరు అన్నట్లుగా ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంటర్నల్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒత్తిడికి గురైపోయి వాళ్ళు అసలైనటువంటి ఎజెండాను పక్కకు పెట్టి ఎంతసేపు ఉన్న ప్రదర్శనగా ఉంటున్నారు తప్ప నిదర్శనగా ఎవరు ఉండడం లేదు. మేము బీసీ డెమోక్రటిక్ చేసి ప్రదర్శనలకు మేము దూరం. నిదర్శనంగా బీసీల హక్కుల కోసం, బీసీల డిమాండ్ల కోసం, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మేము చివరి వరకు పోరాడతాం. రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్లకు వాస్తవాలను తెలియజేసి ప్రజలందరూ కూడా బీసీలందరూ కూడా చైతన్యపరిచి ఉద్యమాన్ని నిర్మిస్తాం. అన్న, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్గా పనిచేసిండ్రు మీరు. మేము చూసినంత వరకు అన్ని రాజకీయ పార్టీలను చూసిండ్రు. తెలంగాణ ఉద్యమం జేఏసీ అంటే గజ్జున వణికే పరిస్థితి రాజకీయ పార్టీలను తీసుకొచ్చిండ్రు. ఆ పరిస్థితి నిజంగా బీసీలో అంటే మీరు పెట్టిన డెమోక్రటిక్ జేఏసీ ఏదైతే ఉందో ఈ డెమోక్రటిక్ జేఏసీ పేరు చెప్తే మన వణికే పరిస్థితి ఉందా? ఇప్పటికి ఆల్రెడీ జేఏసీలు ఉన్నారు, బీసీ సంఘాలు పెట్టుకుంటున్నారు, ఎలక్షన్లకు పోయి కలెక్షన్లు అవుతున్నాయి తప్ప అసలైన బీసీలు ఎవరి కోసం ఉద్యమాలు చేస్తున్నారు? 42% నిజంగా 42% ఎందుకు రావాలి? 42 ఉంటున్నారు. అసలు 42% ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఏం చెప్తారన్న ఓవరాల్? ఇప్పుడు నిజం చెప్పాలంటే బీసీ డెమోక్రటిక్ జేఏసీ ఏర్పాటైంది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో మొట్టమొదటిగా నాయకత్వం వహించడం కోసం మార్చి 15వ తారీఖు నాడు ఏర్పాటైంది. ఓకే, మొట్టమొదటిగా తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటైంది మార్చి 15వ తారీఖు నాడు. ఆ తర్వాత నిన్న మొన్న మిగతా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అది కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఈ రెండు దిక్కులో కూడా కొనసాగుతున్న రాజకీయాలను ఒకసారి మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో బీసీలందరూ మా పార్టీకి ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తామని చెప్తూ వాళ్ళు ఎన్నికల డిక్లరేషన్ ప్రకటించారు. దాన్ని మేము జాగ్రత్తగా చూస్తాం. ఒక 42% రిజర్వేషన్లు మాత్రమే కాదు, విద్యా ఉద్యోగ రంగాల్లో, కాంట్రాక్ట్ రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో, వ్యాపార రంగాల్లో ఇటువంటి అన్ని రంగాల్లో కూడా బీసీలకు 42% ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ వాళ్ళు ఎన్నికలకు రావడం జరిగింది. నమ్మిన బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేస్తే ఆ ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిండ్రు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో 43 మంది ఒక రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, 13 మంది వెలుమ కులానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలలో సగం సీట్లు ఈ 3 కులాలకు సంబంధించిన వాళ్ళు తీసుకొని పవర్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ రాష్ట్ర సంపదను, దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు. దాని మీదనే ఇప్పుడు జరిగే పోరాటం అంతా కూడా. నిజానికి తెలంగాణ ఉద్యమాలు గుర్తు చేస్తూ మీరు ప్రశ్నించిన చాలా సంతోషం. అది
తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో మారోజు వీరన్న నాయకత్వంలో సూర్యాపేట డిక్లరేషన్ అనే పేరుతోని మొట్టమొదటి డిక్లరేషన్ అనౌన్స్ చేసిందే తెలంగాణలో బహుజన్ రాజ్య నినాదంతో. తెలంగాణ రాష్ట్రం వస్తే మనమందరం కలిసి చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించి వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి ఏ కులాలను ఎంతవరకు వెనుకబడి ఉన్నాయి, వాళ్ళ వెనుకబాటు కారణం ఏంటిది, దానికి పరిష్కారం ఏంటిది, ఇవన్నీ కూడా మేము సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేసుకొని, అంటే శాస్త్రీయంగా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఆ వెనుకబడ్డ కులాల వెనుకబడ్డ వర్గాల అభివృద్ధి కోసము మేము ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తామని చెప్తూ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను. మారోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను. దాని కొనసాగింపుగా తెలంగాణ జనసభ కూడా ఆకుల భూమన నాయకత్వంలో తెలంగాణ జనసభ ఏర్పాటైంది. వాళ్ళు ప్రజాస్వామ్య తెలంగాణ అంటూ స్థానిక వనరుల మీద స్థానిక ప్రజలకు హక్కు దక్కాలని ఆ నినాదంతో వాళ్ళు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ఒకవైపున ఆకుల భూమన, రెండో వైపున మారోజు వీరన్న, మూడో వైపున విమలక్క వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేసి ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఒక రచయితలుగా, ఒక కళాకారులుగా, ఒక నాయకులుగా అన్ని రంగాలలో అన్ని రకాల పాత్రలు పోషిస్తూ వీళ్ళు ఉద్యమంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మాణం చేసిందో, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మాణం చేసిందో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టమైన స్థితిలోకి తెలంగాణ ప్రజలు నెట్టివేయబడ్డారు. ముఖ్యంగా బీసీలు నెట్టివేయబడ్డారు. మనం గడిచిన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలన చూసినాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికంటే ముందు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉండేది. ఆ 34% రిజర్వేషన్లను 18% తగ్గించిన ఘనత కేసీఆర్కి దక్కింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో కంటుతూర్పు చర్యగా బీసీ సంఘాల వాళ్ళు ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సమావేశాలకు వచ్చి వాళ్ళు మద్దతుగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ పార్టీగా కార్యక్రమాలు తీసుకునేది ఈ రోజు వరకు లేదు. సింపుల్గా నేను కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుమారుగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పటి నుండి 2001 నుండి 2014 వరకు జరిగిన రాజకీయ కార్యక్రమాలు ఏంటి, చేసిన రాజకీయ యుద్ధం ఏంటిది, సాధించిన ఫలితాలు ఏంటి, అట్లా బీసీల కోసం మీరు పార్టీగా ఎందుకు అటువంటి రాజకీయ కార్యక్రమాలు ప్రకటిస్తలేరు? మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలం బీసీలను ఎందుకు మోసం చేసిండ్రు? బీసీలకు బడ్జెట్ కేటాయించలేదు. బీసీలకు ఉన్న స్థానిక సంస్థల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించిండ్రు, చట్టసభల ప్రాతినిధ్యాన్ని తగ్గించిండ్రు. ఏ రంగాన్ని తీసుకున్నా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను నిర్లక్ష్యం చేసిండ్రు, వాళ్ళ ప్రాధాన్యత తగ్గించిండ్రు. మీరు ఓడిపోయిన తర్వాత బీసీల హక్కుల కోసం ఒక్క కార్యక్రమం కూడా తీసుకోలేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీసీల పక్షాన లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీసీల పక్షాన లేదు. అట్లా అనుకుంటే మిగతా పార్టీలు ఉన్నాయంటే బీజేపీ పార్టీ కూడా మనం అర్థం చేసుకుంటే, మొట్టమొదటిగా వీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్న కాలంలో మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయడం కోసం అప్పుడు జనతాదళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, మండల్ కమిషన్ రికమెండేషన్స్కి వ్యతిరేకంగా ఎల్కే ఆద్వానీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రిజర్వేషన్ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసిన ఒక నీచమైన చరిత్ర బీజేపీ పార్టీకి ఉన్నది. కాబట్టే రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే కారణం వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకము, వాళ్ళు పేదలకు వ్యతిరేకము, వాళ్ళు బహుజనులకు వ్యతిరేకము. కాబట్టి ఈ రాష్ట్ర సంపద, ఈ దేశ సంపద ప్రభుత్వం దోపిడీ చేసి, పన్నుల రూపంలో ప్రభుత్వాలు దోపిడీ చేసిన సంపదను మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కోసం ఏం చేయాలో ఆ ప్రణాళికలు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలలో జరుగుతున్నాయి. ఏ రంగాన్ని తీసుకున్నా, కార్మిక రంగాన్ని తీసుకున్నా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తీసుకున్నా, బడ్జెట్ కేటాయింపులు తీసుకున్నా, లేదా ఆరోగ్య విషయం తీసుకున్నా, లేదా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు సంబంధించి తీసుకున్న అన్ని రంగాలలో కూడా బీజేపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది, బహుజనులను మోసం చేస్తుంది, దేశాన్ని మోసం చేస్తుంది. సంపద మొత్తం కూడా పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతున్నది. అది గుజరాత్ పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతున్నది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేమందరం కూడా స్పందించడానికి, పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మా బీసీ డెమోక్రటిక్ జేఏసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. దానికి కారణం నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో, ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వరకు ప్రతి కదలికలో మేము నాయకత్వంలో ఉన్నాం. మేము కార్యకర్తలుగా పనిచేయలేదు. కార్యకర్తలకు కూడా అంటే పని విషయంలో కార్యకర్తలకు నాయకులకు తేడా లేదు, కానీ మేము నాయకత్వ స్థానంలో ఉండి ఆ ఉద్యమాన్ని విజయవంతం చేసినాం. మా పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ హక్కుల కోసమైతే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ హక్కులు నెరవేరకపోగా మరింత సంక్లిష్టమైన స్థితిలోకి నెట్టివేయబడ్డాయి. అంటే మీలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కీ రోల్గా పనిచేస్తే కనీసం ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కాదు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళందరూ ఎమ్మెల్యే లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, ఎంపీ లైన్లు. బీసీ ఉద్యమం కూడా అదే విధంగా ముందుకెళ్తుందా? ఒకవేళ బీసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఈ దొంగలందరూ మళ్ళీ వచ్చి ముందుకెళ్తారన్న చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అనుభవాలు ఏవైతున్నాయో నేను ముందే చెప్పిన, తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వరకు
టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి జర్నీ చేసినాం, కలిసి రాజకీయ కార్యక్రమాలు రూపొందించినాం. నేను రూపొందించి కోదండరామ్ సార్ చేతిలో పెట్టిన కార్యక్రమాలు చాలా విజయవంతమైనవి. అక్కడ ఉన్నటువంటి అనుభవాల ఆధారంగా ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని కూడా బలంగా నిర్మాణం చేసి ప్రజలకు తీసుకుపోయి బీసీల హక్కులను సాధించడం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం కోసం మేము నిర్ణయించుకున్నాం. అయితే మీరు అడిగిన ప్రశ్న, తెలంగాణ ఉద్యమంలో జరిగిన మోసం ఇక్కడ కూడా జరుగుతుందా అనేది ఒక ప్రశ్న వేసిండ్రు. చాలా బలంగా చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో జరిగిన మోసాలను మేము దగ్గరగా ఉండొచ్చు చూసినాం. మేము సాక్షులుగా ఉన్నాం, బాధితులుగా ఉన్నాం. అక్కడ జరిగిన మోసాలు మళ్ళీ బీసీ ఉద్యమాల్లో జరగకుండా, ఇక్కడ బీసీ సమాజం మళ్ళీ ఆ ప్రతికూల పరిస్థితి ఎదుర్కోకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. ఈ తెలంగాణ సమాజంలో అన్ని రంగాలకు సంబంధించిన విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని సమీకరించి ఒక దగ్గర కూర్చోబెట్టి చర్చ పెట్టి రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకొని గతంలో జరిగిన మోసాలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుందామని చెబుతూనే ఉద్యమ నిర్మాణం చేస్తున్నాం. ఎక్కడ కూడా మళ్ళీ మోసాలు జరగడానికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే నిజాయితీగా మీకోసం పనిచేసిందో, నిన్న తెలంగాణ ఉద్యమంలో మీతో కలిసి ఎవరైతే పనిచేసిందో, మొన్న కమ్యూనిస్ట్ ఉద్యమాలలో మీతో కలిసి ఎవరైతే పనిచేసిందో, మీకోసం మీతో నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళతో కలిసి పనిచేయండి. మేము మీ దగ్గరకు వస్తాం, మనం అందరం కలిసి పనిచేద్దాం, మన హక్కులను సాధించుకుందాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమ నినాదమైన స్థానిక వనరుల మీద స్థానిక ప్రజలకు హక్కు దక్కాలనే నినాదం ఏదైతే ఉన్నదో ఆ నినాదాన్ని సాధించుకోవడం కోసం ఇక్కడున్న సంపదను బీసీలకు, బహుజనులకు అందరికీ సమానంగా పంపిన ఈ విధంగా రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకొని దాన్ని సాధించడం కోసం, దాన్ని విజయవంతం చేయడం కోసం మేము రాజకీయ కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఎవరు వచ్చినా కూడా ఈ ఉద్యమాన్ని అడ్డుకోలేరు, ఈ ఉద్యమాన్ని ఆపలేరు. ఒక్క జాగ్రత్త ఏంటంటే ఈ జరుగుతున్న పరిణామాలు మేము చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, బీజేపీ పార్టీ ఏం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది, లేదా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా చూస్తాను. ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ అధికారంలో ఉన్న సుమారు 20 రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాలలో అక్కడ బీసీలకు సంబంధించి మీరు ఏం చేసిందో చెప్పండి. దేశంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో చెప్పండి. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఒకసారి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో 50,64,345 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలైన 80 కోట్ల ప్రజల కోసం వాళ్ళు కేటాయించిన బడ్జెట్ కేవలం 2,500 కోట్లు. ఆ 2,500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల కోసం వాళ్ళు ఉంచుకున్నారు తప్ప ప్రజల కోసం ఖర్చు పెట్టలేదు. ఒకవేళ ప్రజల కోసం ఖర్చు పెట్టినా మనిషికి ఒక బిస్కెట్ వస్తుంది తప్ప వాళ్ళు బాగుపడడానికి, బతకడానికి మాత్రం అది ఉపయోగపడదు. అంటే బీసీలను ఎంత నిర్లక్ష్యం చేస్తాననేది అర్థం చేసుకోవడానికి ఈ బడ్జెట్ కేటాయింపులు మనకు సజీవ సాక్ష్యం. కాబట్టి ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా బీసీలందరినీ సమీకరించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక రాజకీయ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. ఆ యుద్ధంలో అంతిమంగా బీజేపీ నోటిస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలన్నింటిని కూడా ఆధారం చేసుకొని వాటన్నిటిని క్రోడీకరించి మొత్తం దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అంటే రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం మీ కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. దాని ద్వారా మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోగలుగుతాం, ఈ దేశాన్ని బాగు చేసుకోగలుగుతాం. సంపద మొత్తం కూడా, మళ్ళొకసారి చెప్తున్నా, సంపద మొత్తం కూడా, రాష్ట్ర సంపద, దేశ సంపద మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ పేరుతోని గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారు. నిజానికి ఈ సంపద మొత్తం కూడా ఈ దేశంలో ఉన్న బీసీలదే. బీసీల మీద పన్నుల రూపంలో బీసీల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో లక్షల కోట్ల రూపాయల ఫండ్ వసూలు చేసి ఆ వసూలు చేసిన సొమ్ము మొత్తం కూడా గుజరాత్ వాళ్ళకు దోచిపెడుతున్నారు. ఇక్కడ ప్రజల మీద పన్నులు వేసి వసూలు చేయడం అంటే ప్రజల సంపద దోచుకోవడమే. ఆ దోసుకున్న సంపద తిరిగి ప్రజలకు చెందకుండా చేయడం అంటే ప్రజలను మోసం చేయడమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒక చీటర్ ప్రభుత్వంగా మేము గుర్తిస్తాము. అన్న, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ డెమోక్రటిక్ జాక్ అన్ని జాకులు పనిచేస్తూ ఉన్నాయి, అన్ని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా బీసీలు అనేసరికి ఒక 4 కులాలతోనే కంపారిజన్ వెళ్తున్నారు. మున్నూరు కాపు ఒకటి, గౌడ్స్ ఒకటి, ముదిరాజు ఒకటి, పద్మశాలి ఒకటి. ఈ మేజర్ కులాలు 4 కులాలే తప్ప రిమైనింగ్ అసలు 137 కులాలల్లో ఎవరన్నా వస్తున్నారా అన్న? ఇప్పుడు జరిగే బీసీ ఉద్యమంలోకి అన్ని కులాలకు సంబంధించిన నాయకులను ఇన్వైట్ చేస్తాము. మేము సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రతిసారి ఇక్కడ 134 కులాలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులను ఇన్వైట్ చేసి వాళ్ళ సమక్షంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అందరం కలిసి కలెక్టివ్గా మేము నిర్ణయాలు తీసుకొని పనిచేస్తున్నాం తప్ప 3-4 కులాలు అనే ఆరోపణ తప్పుడు ఆరోపణ. ఒకవేళ ఎవరైనా ఆరోపణ చేస్తే దాని మీద మాట్లాడడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. రెండవది 3-4 కులాలు అన్నారు. ఆ 3-4 కులాలలో మున్నూరు కాపు, గౌడ, పద్మశాలి, యాదవ్, ముదిరాజు ఇటువంటి ఈ 5 కులాల పేర్లు చెప్తున్నారు. ఈ 5 కులాలలో ఒక మాట చెప్తా, ఎవరైనా అర్థం చేసుకోవడం కోసం, ఎంబీసీలు కావచ్చు, సంచార జాతులు కావచ్చు, లేదా ఇతర
కులాలు అంటే ఎఫ్సీలు కూడా కావచ్చు. ఎవరు క్వశ్చన్ చేసినా ఒక మాట చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మొత్తం ఎఫ్సీ జనాభా 24 లక్షలు. 24 లక్షలు మొత్తం ఎఫ్సీల జనాభా 24 లక్షలు. ఒక ముదిరాజు కులం జనాభా 24 లక్షలు. ఓకే, ఒక ముదిరాజు కులం జనాభా 24 లక్షలు. 24 లక్షలు ఉన్న ముదిరాజు కులం నుండి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. 24 లక్షలు ఉన్న ఎఫ్సీల నుండి 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ ఉన్నారు, ముఖ్యమంత్రి పదవి మొత్తం వాళ్ళకే ఉన్నాయి. అంటే ఈ సంపద దోసుకోవడం వాళ్ళు ముదిరాజుల ముందు ఉన్నారా, ఆధిపత్య దోపిడీ వర్గాల ముందు ఉన్నాయా? దీన్ని అర్థం చేసుకోవాలి. పద్మశాలీలు ఉన్నారు, ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ జనాభా 10% ఉంటుంది. దాదాపు 14-15 లక్షల మంది జనాభా ఉంటారు. ఒకే ఒక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఉన్నారు, ఒకే ఒక ఎమ్మెల్యే. మరి వాళ్ళు ఎవరి ఆస్తి దోసుకున్నారు, ఎవరి ప్రాతినిధ్యాన్ని దోసుకున్నారు? తప్పుడు ఆరోపణ అది. కాబట్టి తప్పుడు ఆరోపణ మనం నిజంగా అర్థం చేసుకోవాలి. బీసీ సహచరులు అర్థం చేసుకోవాలి. తర్వాత ఆధిపత్య దోపిడీ వర్గాలు మా కులాలలో అంతర్గతంగా చిచ్చు పెట్టదని మేము చెప్తున్నాము. చెప్పినా వినకపోతే మిమ్మల్ని ఎట్లా భర్తం పట్టాలో మాకు తెలుసు. ఇప్పటికే మేము నిర్ణయం తీసుకున్నాము. మా బీసీ కులాలకు, బహుజన కులాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో తెలిసో తెలియకనో ఆధిపత్య దోపిడీ వర్గాల నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో మా వాళ్ళు పనిచేసిండ్రు. నేను పనిచేయలేదు కానీ మా వాళ్ళు పనిచేసిండ్రు, ఇంకా కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దోపిడీ వర్గాల నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను పాత్ర పెడదాం, బహుజన జెండాలను ఎత్తిపడదాం, ప్రజాస్వామ్య జెండాలను ఎత్తిపడదాం. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, ఏ పార్టీలు అయితే పనిచేస్తున్నాయో ఆ పార్టీలను ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆదరించి ఆ పార్టీల నాయకులుగా గుర్తించి వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తాం. ఈ దోపిడీ వర్గాలతో సహవాసం మాకు కుదరదు, సాహచర్యం కుదరదు. వాళ్ళు ఎంతకాలం దోపిడీ చేస్తున్నారు. దోపిడీని ప్రశ్నించిన ప్రతిసారి కులాల మధ్య అంతర్గత చిచ్చు పెట్టి ఈ కులాలు ఏ కులం ఇంకో కులంతో కలవకుండా వాళ్ళ అంతర్గత వైరుధ్యాలు సృష్టించి వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని మేము అర్థం చేసుకోలేని స్థితిలో లేము. సజీవ సాక్ష్యాలు చాలా ఉన్నాయి. పద్మశాలే కాదు, ముదిరాజు మాత్రమే కాదు, ఈరోజు యాదవ్ కులానికి కూడా, వాళ్ళు కూడా అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం. యాదవ్ కులానికి ఉన్న ప్రాతినిధ్యం ఎంత, వాళ్ళకు ఉండాల్సింది ఎంత, వాళ్ళకు ఉన్నది ఎంత? అట్లా ఏ కులం కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికగా ప్రాతినిధ్యం లేదు. వీళ్ళకి దక్కాల్సిన వాటా మొత్తం కూడా రాజకీయ ప్రాతినిధ్యమైన, సంపద అయినా ఆధిపత్య దోపిడీ వర్గాలు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఆ దోపిడీకి వ్యతిరేకంగా, రాజకీయ ప్రాతినిధ్యానికి వ్యతిరేకంగా మేమందరం సంఘటితమవుతున్నాము. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటాల్లో రాబోయే కాలంలో విజయం మాదే. తప్పనిసరిగా మేము విజయం సాధిస్తాము. దీంట్లో చాలా స్పష్టంగా చెప్తున్నాం. కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించి ఏ కుల జనాభా ఎంత ఉన్నదో ఆ మేరకు రాజకీయ ప్రాతినిధ్యం అందిస్తాం. అది వార్డు మెంబర్ నుండి, పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు వాళ్ళ కుల జనాభా ఆధారంగా వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. అది ఒకటి మాత్రమే కాదు, బడ్జెట్ విషయంలో కూడా బీసీలకు ఎంత బడ్జెట్ రావాలో, రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించాలి, కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఈ మొత్తం లెక్కలేసి మొత్తం ఈ బీసీ కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించి వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. దానికంటే ఎక్కువగా ఈ సమాజంలో అత్యంత వెనుకబడ్డ కులాలు కొన్ని ఉన్నాయి. ఆ వెనుకబడ్డ కులాలను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యేకమైన ప్యాకేజ్ అవసరం. గిరిజనులలో ఆదివాసీలను డెవలప్ చేయడం కోసం ఐటీడీ ఏర్పాటు చేసిండ్రు. ఎస్సీలను బాగు చేయడం కోసం ఎస్సీ సప్లాన్ ఏర్పాటు చేసిండ్రు. అట్లా ఎస్సీలను బాగు చేయడం కోసం సప్లాన్ ఏర్పాటు చేసినట్టు, ఆదివాసులను బాగు చేయడం కోసం ఐటీడీ ఏర్పాటు చేసినట్టు, బీసీలలో ఉన్నటువంటి వెనుకబడ్డ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యంతో పాటుగా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి వాళ్ళందరినీ బాగు చేయడం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు పనిచేయాలి. లేదంటే వీళ్ళని ఓడించి రేపు మేమే అధికారంలోకి వచ్చి ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీలు అంటే మహిళలు చాలా వరకు వెనకడుగు వేస్తూ ఉంటారు. నార్మల్గా 33% రిజర్వేషన్లని పొంకనామాలు కొట్టినప్పటికీ మహిళా మనులు పెద్దగా వచ్చిన దాఖలా లేదు. ఒక బీసీ మహిళగా ఎలా ముందుకు వెళ్తారు? నమస్తే అండి, నా పేరు పన్యాల మమతా గౌడ్, డెమోక్రసీ బీసీ జేఏసీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కూడా సహకరించలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, బీసీలను పట్టించుకోలేదు. తర్వాత బీసీలను పట్టించుకోనప్పుడు ఇంకా మహిళల వరకు ఎక్కడొస్తుంది, మహిళని పట్టించుకోలేదు. ఇదొకటి. కాంగ్రెస్ గతంలో తెలంగాణ తీసుకొచ్చారు అని చెప్పేసి, కాంగ్రెస్ అయితే తెలంగాణను తీసుకొచ్చారు మాకు ఇచ్చారు కదా అని చెప్పేసి ఆ అభిమానంతో కాంగ్రెస్ అంటుంటే కాంగ్రెస్ ఏం చేసింది, బీసీలని చిందరవందర వీళ్ళకి గొడవలు పెడుతూ, అంటే ఒకటి తీసుకొచ్చేసి 42% అని తీసుకొచ్చేసి
వీళ్ళని 42% ఉన్నారా? అది లెక్కలు కూడా సరిగా క్లియర్గా రాలేవు. లెక్కలు రాకముందే కామారెడ్డి డిక్లరేషను, ఆ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అని చెప్పేసి మోసం చేయడమే తప్ప పిచ్చోళ్ళని చేస్తున్నది. జనాలను అందరినీ కూడా పిచ్చోళ్ళని చేసిండ్రు. పిచ్చోళ్ళ ఈ రోడ్ల మీదకి వచ్చేసి ఒకరికొకరు గొడవ పెట్టుకుంటున్నాం తప్ప ఏమీ లేదు. ధర్నాలు చేస్తున్నాం. పాపం మొన్న పసిబిడ్డ ఒక అతను చనిపోయిండు. ఆ చనిపోతే ఎందుకు ఆ పేరు కూడా అనాలన్నా కూడా బాధ వేస్తుంది, లోపల నుంచి తన్నుకు వస్తుంది, ఏడుపు వస్తుంది. పసిబిడ్డ చనిపోయిండు, ఆ పిల్లోడికి ఇంకా 2-3 పసిబిడ్డలు. వాళ్ళని అందరూ ఎవరు ఆదరించాలి? గవర్నమెంట్ పట్టించుకోవట్లే, బీఆర్ఎస్ పట్టించుకోవట్లే, కాంగ్రెస్ పట్టించుకోవట్లే, బీజేపీ పట్టించుకోవట్లే. మాలాంటి వాళ్ళము బాధపడుతూ ఉంటున్నాం. కానీ మేమేం చేయాలో మాకు తోయని పరిస్థితుల్లో మేమున్నాం. ఉండి ఈరోజు ఒక సమావేశం పెట్టుకొని కాదు ఇదైతే కాదు, ఇట్లయితే కాదు, అట్లయితే కాదు అని కొన్ని ఆలోచనలకు ముందుకొచ్చి ఇప్పుడు కొన్ని పనులు చేయబోతున్నాము. ఇప్పుడు జేఏసీలు 3-4 జేఏసీలు ఉన్నాయి. ఆ 3-4 జేఏసీలు కూడా కరెక్ట్గా వర్క్ చేయట్లేరని అనిపిస్తుంది నాకు. సరే, ఇంకా కొత్త విధంగా వెళ్దామని అనుకుంటారు. కొంతమంది మహిళలు ఢిల్లీకి వెళ్ళిండ్రు. ఢిల్లీకి దేనికి వెళ్ళిండ్రు, ఏమిటికి వెళ్ళిండ్రు అసలు? అంటే వీళ్ళ కోసం వెళ్ళిండ్రా, వాళ్ళ కోసం వెళ్ళిండ్రా, జేఏసీల కోసం వెళ్ళిండ్రా, బీసీల కోసం వెళ్ళిండ్రా అనేది కూడా క్లారిటీ రాలేదు. ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయానికి వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత, వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత మహిళల్ని అందరినీ కూడా నేను చైతన్యవంతం చేసి తీసుకురావాలని చెప్పేసి, సబ్ కోటా కావాలి మాకు, 33% రావాలి, సబ్ కోటా కూడా రావాలి, బీసీ బిల్లు రావాలి, మహిళల బీసీ బిల్లు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు. మా అందరి గురించి ఆలోచించండి, ఆడపిల్లల గురించి కూడా ఆలోచించండి. ధన్యవాదాలు. ఇది ఓవరాల్గా ముందుకు అయితే వెళ్తూ ఉన్నారు. చాలా వరకు బీసీల కోసం మేము పోరాటం చేస్తామని అందరికీ ముందుకు వస్తున్నారు. కానీ ఎవరు హిడెన్ ఎజెండాతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. జై బీసీ జై కాంగ్రెస్ అన్నంత మాత్రాన ఒరిగేదేం లేదు. జై బీసీ జై బీఆర్ఎస్ అంటే ఒరిగేదేం లేదు. జై బీసీ జై బీజేపీ జై హిందుత్వ అంటే ఒరిగేదేం లేదు. నిజమైన బీసీల కోసం స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే ఆ బిడ్డలు ఈరోజు ఒక వేదికగా ఏర్పడ్డాడు. ఈ వేదిక ఈరోజు ఒక 30 మందితో ఏర్పడ్డ ఈ వేదిక రేపు అనేక రకాలుగా ముందుకు వెళ్ళే ఆస్కారం మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఇది ఓవరాల్గా సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర నుంచి అందుతున్న సమాచారం. వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కాదు, మేమెంతో మాకంతా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 60% ముందు 60% రిజర్వేషన్లు రావాలని ప్రజా వాయిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ సంతోష్తో మేనం శ్యామ్, సికింద్రాబాద్.